రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో స్వామిని శివునిగా కీర్తించే ఒక చక్కని భజనను మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన శివ 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 శిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. సంస్కృత భాషలో ఉన్న ఈ భజనలో మొత్తం 4 పంక్తులు ఉన్నాయి. ఈ భజనను నేర్చుకోవటానికి ముందుగా ఇందులోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకుందాం. శివ 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 షిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివ ఓం. భవ హర పుర హర పుట్టపర్తీశ్వర శంభో శంకర సదా శివ ఓం. కైలాసాచల బాల శివ కాలకూటధర బాల శివ కేళి లాలస బాల శివ లీలా తాండవ బాల శివ. ఈ భజన కర్ణాటక సంగీతంలోని మధ్యమావతి రాగ స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం, కైశికి నిషాదం. ఇది 8 మాత్రలు గల ఆది తాళంలో ఉంది. ఇక ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. శ్రోతలందరూ శ్రద్ధగా మొదటి గాయకుడు పాడినప్పుడు విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే ఈ భజనను నేర్చుకోవచ్చు. శివ 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 షిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. శివ 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 షిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. శివ 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 షిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. శివ 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 షిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. భవ హర పుర హర పుట్టపర్తీశ్వర శంభో శంకర సదా శివో. భవ హర పుర హర పుట్టపర్తీశ్వర శంభో శంకర సదా శివో. భవ హర పుర హర పుట్టపర్తీశ్వర శంభో శంకర సదా శివో. భవ హర పుర హర పుట్టపర్తీశ్వర శంభో శంకర సదా శివో. ఓం శివ 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 షిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. ఓం శివ 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 షిరడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. కైలాసాచల బాల శివ కాలకూటధర బాల శివ. 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 కేళి లాలస బాల శివ
లీలా తాండవ బాల శివా కేళి లాలస బాల శివా లీలా తాండవ బాల శివా కేళి లాలస బాల శివా లీలా తాండవ బాల శివా కేళి లాలస బాల శివా లీలా తాండవ బాల శివా శివ 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 షిరిడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదా. ఈ భజనను వింటూ ఉంటే పూర్వపు రోజులలో అంటే 1965, 70 ఆ ప్రాంతాలలో స్వామివారు విభూతి అభిషేకం చేసే దృశ్యం కళ్ళ ముందు మెదులుతుంది. విజయదశమి పర్వదినం సందర్భంగానూ శివరాత్రి పండుగ సందర్భంలోనూ స్వామి షిరిడీ బాబా రజిత విగ్రహానికి విభూతి అభిషేకం చేసేవారు. ముందుగా షిరిడీ బాబా విగ్రహానికి అలంకరించి ఉన్న పూలదండలను తీసి పక్కన పడేసి తరువాత వెండి బిందెతో తెచ్చిన చిత్రావతి జలంతో అభిషేకం, పంచామృతంతో అభిషేకం చేసేవారు. పద్మనాభ శాస్త్రి గారు తెల్లని వస్త్రాలను స్వామికి అందిస్తే స్వామి స్వయంగా విగ్రహానికి తడి లేకుండా తుడిచేవారు. ఆ తరువాత కలశం ఆకారంలో చిన్న మూతితో ఉన్న బిందెను ఎత్తి తలక్రిందులుగా ఎడమ చేతితో పట్టుకొని తమ దివ్యహస్తాన్ని ఆ బిందె లోపలికి పోనిచ్చి కదిలిస్తూ ఉంటే విభూతి తెరలు తెరలుగా విగ్రహం మీద పడుతూ ఉండేది. ఈలోగా శ్రీ కస్తూరి గారు కానీ ఒక్కోసారి కారుణ్యానంద గారు స్వామి చేతిలో ఉన్న బిందెను పట్టుకొనేవారు. అప్పుడు స్వామి కుడి చేతిని బయటకు తీసి ఎడమ చేతిని బిందె లోపలికి పోనిచ్చి కదిలించేవారు. అప్పుడు మళ్ళీ విభూతి వర్షం కురిసేది. స్వామి చేయి మార్చినప్పుడు విభూతి ఆగిపోవడం, స్వామి హస్తం బిందెలో పెట్టగానే విభూతి కురవటం జరిగేది. ఆ రోజులలో విభూతి అభిషేకం జరుగుతున్నప్పుడు శ్రీ రాజారెడ్డి గారు ఈ భజన ప్రారంభించేవారు. మొదటి కాలంలో మామూలుగా విభూతి రాలేది. రెండవ కాలం, మూడవ కాలాలలో భజన ఊపందుకుంటుంది. అప్పుడు స్వామి భజన వేగానికి అనుగుణంగా తాళం వేస్తున్నట్లు తమ చేతిని కదిలించేవారు. అంతే వేగంగా విభూతి రాలుతూ ఉండేది. ఈ భజన ఎప్పుడు విన్నా విభూతి అభిషేకాన్ని చూసిన వారికి ఆ దివ్య దృశ్యమే కన్నుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది శ్రోతలు గమనించి ఈ భజన పాడుతున్నప్పుడు విభూతి అభిషేకాన్ని గుర్తుకు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాము. ఇక ఈ భజన యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివ 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 షిరిడి పురీశ్వర శంభో శంకర సాంబ శివో. శివ అనే పదం ఇక్కడ 4 సార్లు పలుకుతాం. శివ అంటే మంగళం, శుభం అని అర్థం. స్వయంగా శివశబ్దమే మంగళమనే అర్థాన్ని ఇస్తున్నప్పుడు శ్రీ అనే అక్షరం శివ, శంకర, ఈశ్వర అనే పదాల ముందు చేర్చనవసరం లేదు. తక్కిన అవతారాలు ఒక ప్రత్యేకమైన కార్యనిమిత్తం పాంచభౌతిక దేహాలను ధరించి వస్తుంటాయి. కనుకనే శ్రీరామ, శ్రీకృష్ణ అని ఈ అవతారమూర్తుల నామాలకు ముందు శ్రీ చేర్చడం జరుగుతుంది. కానీ శివుడు తానే సర్వమంగళ స్వరూపుడు కాబట్టి ఆయన సదాశివుడు. షిరిడి పురీశ్వర అనగా షిరిడి క్షేత్రానికి అధిపతి, ప్రభువు అని అర్థం. షిరిడి మహారాష్ట్రలోని మన్మాడ్కు సమీపంలోని కుగ్రామం. ఇక్కడే సాయిబాబా
60 సంవత్సరాలు నివసించారు. ఈశ్వర అనే పదం అష్టైశ్వర్య సంపన్నుడైన దైవాన్ని తెలుపుతుంది. ధనం, ధాన్యం, విద్య, ధైర్యం, విజయం ఇవన్నీ ఐశ్వర్యాలే. యథార్థానికి భగవంతుడు సకలైశ్వర్య సంపన్నుడు. షిరిడీ సాయి అవతారం స్వామి యొక్క పూర్వ అవతారం. షిరిడీ సాయిబాబా జీవిత విశేషాలు కొన్ని మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1990లో సెప్టెంబర్ 28వ తేదీన తెలియచెప్పేంత వరకు లోకానికి తెలియవు. ఆ రోజే షిరిడీ బాబా పుట్టినరోజు పండుగ కూడా. షిరిడీ సాయి తల్లి దేవగిరి అమ్మ, తండ్రి గంగా భవాడ్యుడు. వారికి చాలా కాలంగా సంతానం లేనందున సంతానం ప్రసాదించమని వారు పార్వతీ పరమేశ్వరులను నిరంతరం ప్రార్థిస్తూ ఉండేవారు. గంగా భవాడ్యుడు పడవ నడిపేవాడు. ఒకనాటి రాత్రి వర్షం కుండపోతగా కురుస్తోంది. గంగా భవాడ్యుడు పడవలు నదిలో కొట్టుకుపోకుండా కాపాడుకోవటానికి రాత్రంతా నదీ తీరంలోనే ఉంటానని, తెల్లవారిన తరువాతనే తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రాత్రి భోజనం ముగించి తలుపు బిగించి నిద్రకు ఉపక్రమించింది. ఇంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం విని ఆమె తలుపు తెరిచింది. ఒక వృద్ధుడు, తల్లి, ఈ రాత్రికి నాకు మీ ఇంటిలో ఆశ్రయం ఇవ్వు, ఈ వర్షంలో ప్రయాణం సాగించలేను అన్నాడు. ఆమె అందుకు అంగీకరించి వరండాలో పడుకోమని లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు చప్పుడు విని ఆమె లేచి తలుపు తీసింది. తనకు చాలా ఆకలిగా ఉందని ఏదైనా తినటానికి పెట్టమని అడిగాడు. ఆమె కొంత బియ్యం పిండిని పెరుగులో కలిపి అతనికిచ్చింది. మరికొంతసేపటికి ఆ వృద్ధుడు తలుపు తట్టి, అమ్మా, నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, నీవు కొంచెం కాళ్ళు పట్టగలవా అని అడిగాడు. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. పూజా గదిలోకి పోయి పార్వతీదేవిని ప్రార్థించింది. అటువంటి పని నేనెలా చేయగలను? అతిథిని సేవించాలి, కానీ ఎటువంటి సేవలు నేను చేయలేను. తల్లి పార్వతీమాత, నీవే నన్ను కాపాడాలి అని హృదయపూర్వకంగా ఆర్తితో కన్నీళ్లతో వేడుకుంది. వెనుక వాకిలి గుండా బయటికి వెళ్ళి అటువంటి సేవలు చేసేవారెవరైనా దొరుకుతారేమోనని ప్రయత్నించింది. కానీ ఎవ్వరూ దొరకలేదు. నిరాశగా వెనుదిరిగింది. ఇంటికి పోయి పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఉంది. ఇంతలో మరొకసారి వెనుక తలుపు చప్పుడయింది. ఆమె వెళ్ళి చూడగా ఒక స్త్రీ, నీవు నా కోసం వచ్చావట, నేను సమయానికి ఇంటిలో లేను, నేనేమి సహాయం చేయాలో చెప్పండి అని అడిగింది. దేవగిరమ్మ సంతోషంగా ఆమెను వరండాలోకి పంపించింది. పార్వతీమాత తన మొర ఆలకించినందుకు ఎంతో ఆనందించింది. పార్వతీ పరమేశ్వరులే దేవగిరమ్మను పరీక్షించడానికి ఆ రూపాలలో వచ్చారు. ఆమె భక్తి ప్రపత్తులకు వారు తృప్తి చెందారు. ఆమెను అనుగ్రహించాలని మళ్ళీ తలుపు తట్టారు. ఆమె తలుపు తెరిచేసరికి అక్కడ వృద్ధుడు కానీ స్త్రీ కానీ కనిపించలేదు. వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. దేవగిరమ్మ వారి పాదాలపై పడి నమస్కరించింది. పార్వతీదేవి వంశోద్ధారకుడైన ఒక కుమారుణ్ణి, కన్యాదానం చేయడానికి ఒక కుమార్తెను నీకు ప్రసాదిస్తున్నాను అన్నది. పరమేశ్వరుడు, నేనే నీ కుమారుడిగా అవతరిస్తాను అన్నాడు. 1835వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన శివుడే దేవగిరమ్మ పుత్రుడుగా అవతరించాడు. ఆ పరమేశ్వరుని అవతారమే షిరిడీ సాయిబాబా. తరువాతి పదం శంభో అనగా శాంతి ప్రదాత అని అర్థం. తరువాత శంకరలో శం అంటే చిదానందం, ఆత్మానందం, కర అంటే కలిగించేవాడు లేక అనుగ్రహించేవాడని అర్థం. సాంబ శివోం అనేది
చివరి పదం. సా అనగా దివ్యమైన, అంబ అనగా జనని అని అర్థం చెప్పుకోవాలి. తరువాత శివోం, శివ, ఓం అనే పదాల కలయిక. ఓంకారము ప్రణవనాదము. శివుని హస్తంలో ఉన్న డమరుకము శబ్దానికి, నాదానికి ప్రతీక. శబ్దం లేని ప్రదేశం సృష్టిలోనే లేదు. అయితే అన్ని శబ్దాలు మనం వినలేము కనుక సృష్టిలోని సమస్త శబ్దాలకు ఆ శబ్దాలలో అంతర్లీనంగా ధ్వనించే ఓంకారానికి ఆ శివుడే అధినేత అని అర్థం. రెండవ పంక్తి. భవహర పురహర పుట్టపర్తీశ్వర శంభో శంకర సదాశివో. భవ అనగా పుట్టుక, హర అనగా హరించేవాడు లేక తొలగించేవాడు, పురహర అనగా త్రిపురాసుర సంహారకుడని అర్థం. తారకాసురుడు కార్తికేయుని చేతిలో హతుడైన తరువాత అతని కుమారులు ముగ్గురు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాలు పొందారు. ఆ వరం ఏమిటంటే ఇనుము, వెండి, బంగారము ఈ 3 లోహాలతో నిర్మితమైన పురములలో తాము నివసిస్తూ ఎక్కడికైనా ప్రయాణించే వరం పొందారు. ఈ 3 పురాలను ఒకే బాణంతోనే భస్మం చేయాలి, అది కూడా 1000 సంవత్సరాల తరువాత. ఆ విధంగా వరం పొంది ఈ 3 రాక్షస సోదరులు 3 పురాలను నిర్మించుకొని ముల్లోకాలను పాలించసాగారు. వారి పాలనలో మహర్షులకు, సాధు పురుషులకే కాక దేవతలకు కూడా బాధలు తప్పలేదు. దేవతలు పరమేశ్వరునితో మొరపెట్టుకున్నారు. త్రిపురాసురులు నన్ను ప్రార్థించడం మానితేనే తప్ప నేను వారిని సంహరించలేను అన్నాడు శివుడు. అప్పుడు విష్ణువు ఒక చక్కని ప్రణాళిక వేశాడు. దుర్మార్గులైన ఆ రాక్షసులు శివుణ్ణి ప్రార్థించడం మానేశారు. మేమే దేవుళ్ళమని, అందరూ మమ్మల్నే పొగడాలని శాసించారు. అంతేకాక తమను తామే పొగడుకోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా వారి తపఫలం క్షీణించింది. శివుడు వారిని సంహరించాలని సంకల్పించాడు. దేవతలంతా శివునికి సహాయం చేయాలని నిర్ణయించుకొని భూదేవి రథంగాను, విష్ణువు సారథిగాను, సూర్యచంద్రులు రథచక్రాలుగాను, మేరువు ధనుస్సుగాను, వాసుకి అల్లెత్రాడుగాను రూపాంతరం చెందారు. మా సహాయంతోనే శివుడు త్రిపురాసురులను సంహరించబోతున్నాడని దేవతలలో గర్వం తలెత్తింది. అయితే వీరందరి సహాయం లేకుండానే శివుడు త్రిపురాసురుల వంక చూచి చిరునవ్వు నవ్వాడు. వెంటనే త్రిపురాలు భస్మమైపోయాయి. శివుని నేత్రాల నుండి రుద్రాక్ష ఉద్భవించినది ఆ సందర్భంలోనే అని కొందరు చెప్తారు. దేవతలు తమ అజ్ఞానానికి పశ్చాత్తాపం చెందారు. 1964 శివరాత్రి నాటి దివ్యోపన్యాసంలో స్వామి త్రిపురాసుర సంహారాన్ని గురించి ఇలా అన్నారు. దేవతలందరూ తనకు సహాయం చేయటానికి ఏర్పాటు చేసిన రథాన్ని చూచి నవ్వుకున్నాడు శివుడు. ఎందుకంటే యోగనిద్రలో ఉండే విష్ణువు సారథి, కదలికలేని భూమి రథము, రథచక్రాలుగా ఉన్న సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి కనిపించరు, ఒకే మార్గంలో పయనించరు. ఆ విధంగా శివుని చిరునవ్వు త్రిపురాసురులను సంహరించింది అన్నారు. స్థూల సూక్ష్మ కారణ దేహాలలోని రాక్షసులు ఎలా అంతమయ్యారు అంటే దివ్యమైన ఆనందం ఉన్న చోట అజ్ఞానజనితమైన విచారము, దుఃఖము నిలువలేదు. మీరు ఆనందాన్ని అభివృద్ధి పరచుకుంటే దుష్టశక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. దుఃఖము, విచారము మిమ్మల్ని సమీపించలేవు అన్నారు. తరువాతి పదం పుట్టపర్తీశ్వర. పుట్టపర్తికి ప్రభువు అని అర్థం. ఈ పుట్టపర్తిని
సత్యసాయి భగవానుడు తమ అవతార వైభవానికి రంగస్థలంగా ఎంచుకోవడం మనందరి మహద్భాగ్యం. నాటి కుగ్రామమైన పుట్టపర్తి నేడు యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లుతూ విరాజిల్లుతున్నది. ఈశ్వర, శంభో, శంకర, సదాశివం అన్న పదాలకు అర్థాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. తరువాయి పంక్తి. శివ 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 షిరడిపురీశ్వర శంభో శంకర సాంబ శివో. ఇక్కడ ఒక చక్కని విషయం చెప్పుకుందాం. 1910లో సుందరమ్మ అనే షిరిడీ సాయి బాబా భక్తురాలు ఉండేది. అప్పుడు ఆమెకు 13 సంవత్సరాల వయస్సు. ఆమె భర్త మన్మాడ్ రైల్వే స్టేషన్ మాస్టర్గా ఉండేవారు. ఆయన కూడా బాబా భక్తుడు. ఆయన బాబా దర్శనానికి వెళ్ళినప్పుడంతా భార్యను కూడా తీసుకువెళ్ళేవాడు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు బాబా ఆయనకు ఒక వెండి నాణాన్ని ప్రసాదించి దానిపై ముద్రించి ఉన్న తన పాదాలను రోజూ పూజించమని చెప్పారు. కొంతకాలం గడిచింది. ఆయన మరణించారు. 1960 ప్రాంతాలలో షిరిడీ బాబా వారే పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా అవతరించారని ఆమెకు తెలిసింది. ఆమెకు ఆ మాటలపై విశ్వాసం కుదరలేదు. అయితే ఒక్కసారి ఆ సత్యసాయి ఎవరో చూడాలన్న ఆసక్తితో ఆమె పుట్టపర్తికి వచ్చింది. కొన్ని రోజులు స్వామిని దర్శించుకున్న తరువాత కూడా ఆమెకు సత్యసాయియే షిరిడీ సాయి అన్న నమ్మకం కలుగలేదు. ఆమె తన పక్కనున్న వారితో, ఈ సత్యసాయికి నేను నమస్కారం కూడా చేయను, నాకు షిరిడీ సాయియే భగవంతుడు, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అన్నది. ఆ రోజు స్వామి ఆమె నివసిస్తున్న ప్రదేశానికి వచ్చి, సుందరమ్మ, నిజంగా నీవు పుట్టపర్తిని వదిలి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగారు. అవును స్వామి, ఈ పనికి రాని పుట్టపర్తిలో ఉండను, నేను షిరిడీ వెళ్ళిపోతాను అంటూ వంట చేయటంలో మునిగిపోయింది. మళ్ళీ స్వామి, నువ్వు షిరిడీ బాబాను చూడాలనుకుంటున్నావా అని అడిగారు. ఆయన ఏనాడో సమాధి అయ్యారు, నేను చూడాలనుకుంటే మాత్రం ఎలా కనిపిస్తారు అంది. అయినా స్వామి మళ్ళీ అదే ప్రశ్న వేశారు. ఆయన ఈ భూమిపైనే లేనప్పుడు ఎలా చూడగలను అంటూ విసుగ్గా తల ఎత్తింది. సత్యసాయి నిలిచి ఉన్న స్థానంలో ఆమెకు షిరిడీ సాయి దర్శనం అయ్యింది. ఆమె కన్నీళ్లతో స్వామి పాదాలపై వాలిపోయింది. అప్పటి నుండి ఆమె ప్రశాంతి నిలయం విడువలేదు. షిరిడీ సాయి, పర్తి సాయిల దివ్య ప్రభావం అటువంటిది. ఇక తరువాయి పంక్తి. కైలాసాచల బాల శివా కాలకూటధర బాల శివా. కైలాసాచల అన్న పదంను విడదీస్తే కైలాస, అచల అనగా కైలాస పర్వతము, అచలము అంటే చలనము లేనిది. ఒకసారి స్వామి కైలాసం అనే వ్యక్తిని, నీ పేరుకు అర్థమేమిటి అని అడిగారు. ఆయన వారం రోజులు మదనపడినా ఆ పదానికి అర్థం తెలియలేదు. తరువాత స్వామియే చెప్పారు, స్వచ్ఛమైన నిర్మలమైన హృదయమే కైలాసం. పరమేశ్వరుడు పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. అయితే ఈ కైలాసం ఎక్కడుంది? ఎక్కడ ఆనందం ఉంటుందో అదే కైలాసం. మీ హృదయాలను స్వచ్ఛంగా, నిర్మలంగా, పవిత్రంగా, ఆనందమయంగా రూపుదిద్దుకుంటే శివుడు మీ హృదయాలనే తన మందిరంగా భావించి అందులోనే నివాసం ఏర్పరచుకుంటాడు అని స్వామి అన్నారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. మీ దేహమే దేవాలయము, హృదయమే కైలాసం. 2005లో
మీరెప్పుడు నిశ్శబ్దంగా దైవాన్ని ధ్యానిస్తారో అప్పుడే మీకు ఈశ్వరుడు దర్శనమిస్తాడు. కనుక అందరూ మౌనాన్ని పాటించటం అలవాటు చేసుకోవాలి. నిశ్శబ్దంలోనే పరమాత్మ పదధ్వనులు మీరు వినగలుగుతారు అన్నారు స్వామి. బాలశివ అంటే బాలుడైన శివుడని అర్థం. అనగా శిశువుకు వలె అమాయకత్వం, పవిత్రత, వినయము, దివ్యత్వము కలవాడే బాలశివుడు. స్వామిని దగ్గరగా చూచే అదృష్టానికి నోచుకున్న వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. స్వామి ఏదైనా కొత్త కెమెరా కానీ కార్ కానీ తెచ్చినప్పుడు ఏమీ ఎరుగని అమాయకుని వలె స్వామి ఎన్నో ప్రశ్నలు వేసి వివరంగా తెలుసుకుంటారు. మరుక్షణంలోనే దాని ప్రతిరూపాన్ని తమ హస్తచాలనంతో సృష్టిస్తారు. అదే బాలుని యొక్క తత్వం. ఒకసారి స్వామికి కొత్త కారు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ప్రైమరీ స్కూల్కి వచ్చి పిల్లలకు చూపించి దానితో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే చూసి ఆనందించారు. పసిపాపలోని అమాయకత్వాన్ని మనం స్వామిలో దర్శిస్తాము. కాలకూటధర అనేది తరువాతి పదం. క్షీరసాగరాన్ని దేవతలు, దానవులు మధించినప్పుడు ముందుగా కాలకూట విషం వెలువడింది. లోకాలన్నీ నాశనం కాకుండా కాపాడేందుకు శివుడు ఆ కాలకూటాన్ని పానం చేసి తన కంఠంలో దాచుకున్నాడు. పార్వతీదేవి శివుని కంఠాన్ని అదిమి పట్టడం చేత ఆ విషం లోపలికి ప్రవేశించలేదట. అందుకే ఆయన నీలకంఠుడైనాడు. ఇక చివరి పంక్తి. కేళీలాలస బాలశివా లీలా తాండవ బాలశివా. కేళీలాలస అంటే క్రీడాసక్తుడని అర్థం. సృష్టి స్థితి లయాలు ఆ దేవదేవునికి ఒక క్రీడయే కదా. స్వామి కూడా విద్యార్థులతో ఆడుతూ వారిని ఆడిస్తూ ఉంటారు. తద్వారా తాను ఆనందిస్తూ మనలను ఆనందపరవశులను చేస్తారు. లీలా తాండవ అనగా లీలగా అనగా ఒక క్రీడగా తాండవ నృత్యం చేసేవాడు అని అర్థం. సదాశివుడు సంధ్యా సమయంలో తాండవం చేస్తుంటాడని అంటారు. ఆయన ఈ విశ్వమనే రంగస్థలం మీద నర్తించే నటరాజు. అణువు అణువులోనూ న్యూక్లియర్ చుట్టూ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు నాట్యం చేస్తుంటాయట. ఇది మన చర్మచక్షువులకు కనిపించని రహస్యం. అదే సృష్టి రహస్యం. సృష్టిలోని ప్రతి అణువును నాట్యం చేయించే నటరాజే శివుడు. ఈ భావాలను మననం చేసుకుంటూ మనం ఈ భజనను పాడటానికి ప్రయత్నించాలి. ఇందులోని భావాన్ని తెలుసుకున్నాక మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. शिव 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 शिरडिपुरीश्वर शंभो शंकर सांब शिवो. शिव 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 शिरडिपुरीश्वर शंभो शंकर सांब शिवो. शिव 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 शिरडिपुरीश्वर शंभो शंकर सांब शिवो. शिव 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 शिरडिपुरीश्वर शंभो शंकर सांब शिवो. भवहर पुरहर पुट्टपर्तीश्वर शंभो शंकर सदाशिवो. 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 ओम शिव 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 शिरडिपुरीश्वर
शम्भो शङ्कर साम्ब शिवो ॐ शिव 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 शिरडिपुरीश्वर शम्भो शङ्कर साम्ब शिवो कैलासाचल बाल शिवा कालकूटधर बाल शिवा 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 केलीलालस बाल शिवा लीला तांडव 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 बाल शिवा शिव 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 शिरडिपुरीश्वर शम्भो शङ्कर साम्ब शिवो ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు వాయిద్యాల సహకారంతో సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విందాం. शिव 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 शिरडिपुरीश्वर शम्भो शङ्कर साम्ब शिवो शिव 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 शिरडिपुरीश्वर शम्भो शङ्कर साम्ब शिवो
पुरीश्वर शम्भो शङ्कर साम्ब शिवो भवहर पुरहर पुटपर्तीश्वर शम्भो शङ्कर सदा शिवो शिव 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 शिरडी पुरीश्वर शम्भो शङ्कर साम्ब शिवो कैलासागर बाल शिवा कालकूटधर बाल शिवा लीलालस बाल शिवा लीला तांडव बाल शिवा लीलालस बाल शिवा लीला तांडव बाल शिवा शिव 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 शिव